అందరికి వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ చీటికి భాష. ఎట్లున్నారు ఇలా మనలందరూ చాలా సంతోషంగా ఉండాలని కోరుకున్నాము. మేమైతే చాలా హ్యాపీగా ఉన్నాము. ఇక మీ దయ మాపై ఉన్నంత వరకు మేమైతే చాలా హ్యాపీగా ఉంటాములా. ఇంకా ఈ ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి మాకు ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ అనేది వస్తుంది. ఎట్లా అంటే మీరు చేసే సపోర్ట్ వల్ల గానీ, అంటే రోజుకొకసారి మనల్ని చేసే కామెంట్లకు రిప్లై ఇస్తుంటే మనలతో మాట్లాడినట్టే అనిపిస్తుంది. నిజంగా చెప్తున్నావు, మన మనసులో అన్నమాట. ఇంటి పక్కలతో చుట్టాలతో నాళ్ళతో ఈయనడు అమాసుకున్నానికి మాట్లాడతాం కానీ మన వీడియో చూసే మన సబ్స్క్రైబర్లతో మాత్రం రోజు మాట్లాడితే ఛాయిస్ ఉంటది. అందుకే మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది తెలుసా. నిజంగా ఒక్కరోజు వీడియో పెట్టకుంటే అరే మన సబ్స్క్రైబర్లు ఎంతగానో వెయిట్ చేస్తున్నారు, ఇలా పెంటక్క వీడియో రాలేదని అని కొంచెం బాధ అనిపించి, ఎంత కష్టమైనా సరే రాత్రి పగలు కూర్చొని మరి వీడియోస్ రెడీ చేసి మీకోసం తీసుకొస్తున్నామంటే మీ సపోర్ట్ మాపై అట్లుంది కాబట్టి చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. ఇంకా ముందు ముందు కూడా మీ సపోర్ట్ ఇలానే ఉండాలని కోరుకుంటున్నాము. మీరు ఈ సపోర్ట్ వల్లనే మాకు మంచి మంచి కంటెంట్ మీకోసం తీసుకురావాలనిపిస్తుంది. మీ ఐడియాస్ ఏమైనా ఉంటే కామెంట్ రూపంలో తెలియజేస్తే మాకు తెలుస్తుంది. అరే ఇట్లా చేస్తే బాగుంటుందా, అట్లా చేస్తే బాగుంటుందా, మనల్ని సజెషన్స్ ఇస్తారు, చాలా బాగా ఎంకరేజ్మెంట్ చేస్తారు అని మంచి మంచి వీడియోస్ తీసుకొస్తాం కాబట్టి ఇక ఇట్లనే సపోర్ట్ చేస్తూ ఉంటుంది. ఇక ఈ రోజు మన వీడియో ఏంటంటే, ఇంకా రక్షాబంధన్ నిన్న రాఖీల పండుగ వీడియో తీసుకొచ్చినాం కదా. ఇంకా దానికైతే అంటే మేము స్టార్టింగ్ ఎండింగ్ చెప్పినాం అనమాట. ఏంటంటే మీ పర్సనల్ గా జరిగిన రాఖీల పండుగ సిచ్యువేషన్ ఏదైనా బాధాకరమైనదైనా సంతోషకరమైనదైనా ఏదైనా ఉంది అనిపిస్తే మాతో షేర్ చేసుకోవచ్చు, మేము వీడియో రూపంలో తీసుకొస్తాము అని కామెంట్ చేస్తే ఇంకా చాలా మంది వాళ్ళ పర్సనల్ గా మళ్ళీ మాకు మెసేజ్ పెట్టి పర్సనల్ గా వాళ్ళ స్టోరీ అనేది మాకు తెలియజేసారు. అది వీడియో రూపంలో తీసుకొద్దామని మేము మీ ముందుకు వచ్చినాము. ఇంకా చాలా మంది ఇంట్లో రాఖీల పండుగ ఇట్లనే అవుతుంది. ఇలా ఒక్కొక్కరి ఇంట్లో ఒక్కొక్క విధంగా అవుతుంది. అందరు సంతోషంగా జరుపుకోవాలని ఏం లేదు. ఒకరు బాధాకరంగా జరుపుకుంటారు, ఒకరు సంతోషకరంగా జరుపుకుంటారు, ఒకరేమో అన్నదమ్ములు లేనలు ఆలీల ముఖాలు చూసుకుంటూ ఉంటుంటారు. ఇక బాధలు సంతోషాలు అన్ని కలిపి వీడియో తీసుకొద్దాం అనుకున్నాం. కానీ ఒక చిన్న మాట, మీ పర్సనల్ సిచ్యువేషన్ ఏదంటే కామెంట్ చేయండి ప్లీజ్ అని అంటే చాలా మంది కామెంట్ చేశారు. అట్లాంటివి ఒక 3 స్టోరీస్ అనేది ఈ రోజు మీకు చెప్దాం అనుకుంటున్నాము. ఒకసారి వినండి. విని అంటే మేము వాళ్ళ పేర్లు కూడా మెన్షన్ చేసారు. వీలైతే వాళ్ళ పేర్లే పెడతాం, లేకపోతే వేరే వాళ్ళ పేర్లు చేసి పెడతాము. ఏ స్టోరీ అయితే బాధాకరంగా అనిపించింది, ఏ స్టోరీ అయితే నచ్చిందో ప్లీజ్ కింద కామెంట్ తెలియజేయండి. అట్లనే వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయడం అసలు మర్చిపోకండి. లైక్ చేస్తే మన ఛానల్ ఈజీగా గ్రో అనికి అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, వీడియో కింద కామెంట్ చేయండి. సరే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. దోస్తులు, మన సబ్స్క్రైబర్ నుంచి ఒక అక్క ఇంకా తనకు పర్సనల్ గా జరిగిన రాఖీ పండుగది మనతోని ఆ స్టోరీ అనేది షేర్ చేసుకుంది. అక్క, నా స్టోరీ అనేది 10 మంది తెలియాలి, నాకు చాలా బాధ ఉంటది, ఎప్పుడు కూడా నా మనసు అంత బాధ ఉంటది రాఖీల పండుగ వచ్చినప్పుడు. ఇది కొంచెం మన సబ్స్క్రైబర్లకు తెలియజేయండి, ఇది స్టోరీ రూపంలో తీసుకురండి అని మన సబ్స్క్రైబర్లు కొంతమంది కామెంట్ చేసి చాలా హ్యాపీగా అనిపించింది. ఏదో వీడియోలో చిన్న మాట చెప్పినాము, ఈ పర్సనల్ గా జరిగిన సిచ్యువేషన్స్ ఏదంటే మాత్రం షేర్ చేసుకోవచ్చు, మన వీడియోలో తీసుకొస్తామని చెప్పి చాలా మంది రెస్పాన్స్ అయ్యి చాలా మంది తన పర్సనల్ గా జరిగిన ఒపీనియన్స్ కానీ సిచ్యువేషన్స్ కానీ మాత్రం షేర్ చేసుకోవడానికి చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇంకా అందులో నుంచి ఒక 2-3 స్టోరీస్ తీసుకొని మీ ముందుకు తీసుకొచ్చాము. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఎట్లుందో కూడా కింద కామెంట్ చేయండి. సరే చెప్పు పెంటక్క, ఇక వాళ్ళ బాధ ఎట్లుందో మేము కూడా విని ఇక మా కూడా నచ్చితే చిన్న లైక్ కొడతాంలే. చెప్పు. అది ఒక చిన్న పల్లెటూరు. ఆ ఊరి చివరిలో ఉన్న చిన్న గుడిసెలో నేను మా అమ్మమ్మ వాళ్ళతో కలిసి ఉండేదాన్ని. ఇక్కడ అందరికి రాఖీ పండుగ అంటే ఒక పెద్ద పండుగ, పెద్ద వేడుక. కానీ నాకు మాత్రం ఇదో పగిలిన గుండె గుర్తు, చాలా బాధాకరమైన రోజు. అది తలుచుకున్న ప్రతి సంవత్సరం నా కళ్ళల్లో కన్నీరు తుడవలేని రోజు. నాకు ఒకే ఒక అన్న, తన పేరు శివ. అంటే నా సొంత తమ్ముడు కాదు. మా అమ్మ నాన్నని వదిలేసినప్పుడు నన్ను ఒంటరిగా ఏడవనివ్వకుండా నాతో ఉంటూ నన్ను ముద్దుగా చూసుకున్నాడు. నాకు అన్న, తండ్రి, స్నేహితులు అన్నీ అతనే ఉండేది. అన్నకు చదువంటే బాగా ఇష్టం. సాయంత్రం నేను స్కూల్ నుంచి వచ్చాక నన్ను చదవమని తన ఒడిలో కూర్చోబెట్టి చదివించేవాడు. అలాంటి ఒక రోజు రాఖీ పండుగ. నేను ఊర్లో ఉన్న చిన్న షాప్ లో 10 రూపాయలకు రాఖీ తీసుకున్నా. తక్కువ డబ్బులు ఉంటే ఏం చేస్తాం, తక్కువ రాఖీ తీసుకుంటాం కదా. కానీ మా అన్న మాత్రం నా కోసం చాక్లెట్, బిస్కెట్ ఏదో తెస్తాను షాప్ కి పోయాడు. ఆ రోజు నేను రాఖీ కట్టంగానే ఇంక ఏదో నీకు ఏదో గిఫ్ట్ గా తీసుకొస్తా చెల్లి అని షాప్ కి పోయిండు. నా పక్క ఊరిలో కొంత పని ఉందని బయటకు వెళ్ళాడు. అప్పుడే మా ఊరికి వచ్చిన పెద్ద ట్రాక్టర్ చాలా స్పీడ్ గా వచ్చి అన్నని ఢీకొట్టింది. నా ఎదురుగానే అన్నయ్య నేలపై ఊపిరి ఆగిపోయాడు. నా ఊపిరి ఆగిపోయినట్టు అంతగా చాలా బాధ అనిపించింది. ఆ రోజు నుండి ప్రతి రాఖీ పండుగ నాకు శాపం లాంటి రోజు. కానీ మీరందరూ జ్ఞాపకం పెట్టుకోవాల్సిన విషయం ఉంది. అన్న చెల్లెల బంధం పంచుకోవడానికి మాత్రమే కాదు, బ్రతికించడానికి కూడా. ఈ రోజు కూడా నేను రాత్రి మా గుడిసెపై మేడలో వెళ్ళి అన్న ఫోటో తీసుకొని ప్రతి పండుగకి ఒక చేతి రాఖీ తీసుకొని ఫోటోకి కడతాను. ఎందుకంటే ఆయన ఎక్కడ ఉన్నా నన్ను చూస్తాడు. రాఖీ రోజు
నన్ను చూస్తాడా రే మా చెల్లి నాకు రాఖీ కడుతుందని చూస్తాడని ప్రతిసారి మా అన్న ఫోటో తీసుకొని నేను రాఖీ కడతా. ఇలాంటి బాధాకరమైన విషయాలు మీకు సంఘటనలు ఎదురైనయా లేదా కింద కామెంట్ చేయండి. నాకైతే ప్రతి రాఖీల పండుగ ఒక పెద్ద శాపం లాగానే అనిపిస్తుంది. ఎందుకు నేను రాఖీ కట్టినా, నేను రాఖీ కట్టగానే మా అన్న నా కోసమే బయటికి పోయింది కదా అని చాలా బాధగా అనిపిస్తుంది ఫ్రెండ్స్. ప్రేమ అంటే ఓ చెల్లెలు చేయి పట్టుకొని నేను ఉన్నాను అని చెప్పి ఒక్క మాట అనేవాడు అన్నయ్య మనతో ఉండకపోయినా ప్రేమ మాత్రం ఉండుతుంది. రాఖీ అంటే ఒక్క తాడు కాదు, అది చెల్లెలకి ఒక భద్రత వలయం కదా. నాకైతే చాలా బాధగా అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఈ అక్క షేర్ చేసుకున్న తన సిచ్యుయేషన్, తన ఒక స్టోరీ చాలా అంటే చాలా బాధగా అనిపించింది. మనతో షేర్ చేసుకొని మన సబ్స్క్రైబర్లకు తెలియజేయండి అని చెప్పింది చూడు. హ్యాండ్స్ అప్ అసలు. ఇంకా 2-3 స్టోరీలు మీకోసం తీసుకొచ్చాం, నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇంకో స్టోరీ అండి, మన సబ్స్క్రైబర్ ఒక అక్క తన పర్సనల్ సిచ్యుయేషన్ మనతో షేర్ చేసుకుంది. అది ఇంకా చూద్దాం. నాకు చిన్నప్పటి నుంచి మా అన్నయ్య అంటే చాలా ఇష్టం అండి. మా నాన్న చనిపోయిన తర్వాత నుండి మా అన్నయ్య నాకు నాన్నలా మారిపోయాడు. నేను ఎప్పుడైనా ఏడిస్తే పక్క వచ్చి ఎందుకు ఏడుస్తున్నావమ్మా అని కన్నీళ్ళు చూచేవాడు. ఈ రోజులలో కూడా ఇట్లాంటి అన్నయ్యలు ఉన్నారా అని షాక్ అవుతుండొచ్చు. మా అన్నయ్య అయితే చాలా ప్రేమ చూసుకునేవాడు. నిజంగా చెప్తున్నా, నేను నవ్వాలంటే ఏదో ఒక రకంగా నవ్వించేవాడు. ప్రతి సంవత్సరం రాఖీ పండుగ అంటే మా ఇంట్లో పెద్ద పండుగ వాతావరణం ఉండేది. నేను రాఖీ కట్టి ఆయన చేతిని అంటే నా చేతి నుండి ఒక స్వీట్ పెట్టి నోరు తీపి చేసేదాన్ని. నా చిన్న చిన్న కోరికలను ఆయనతోని వెంటాడేదాన్ని. అంటే ఎట్లా అంటే నాకు అది కావాలన్నయ్య, ఈ రాఖీల పండుగ ఇది కావాలి అని ఒకటే పని ఆయన వెంటాడేదాన్ని. ఆయన మాత్రం ఒక్కసారి కూడా లేదు చెల్లమ్మ అని అనకుండా ప్రతి ఒక్కటి అడిగింది, లేకపోతే వాని దగ్గర ఉన్న దాంట్లో ఏదో ఒకటి గిఫ్ట్ లాగా తీసుకొచ్చేవాడు. ఒక సంవత్సరం నాది అప్పుడే ఇంటర్మీడియట్ అట్లా అయింది. ఇంకా ఆ రోజు రాఖీ పండుగ దగ్గర పడుతుంది. అప్పుడు మా అన్నయ్య చెన్నైలో జాబ్ చేస్తుండు. ఇక అన్నయ్య ఈసారి రాఖీల పండుగ వస్తున్నావా లేదా అని ఫోన్ చేసిన చేస్తే చెల్లి ఈసారి బస్సు లేవమ్మా, కొంచెం టైం లేదు నాకు, ఇట్లా ఈ నెలాకన్నా వస్తా, ఈసారి కుదరట్లేదు ఏమనుకోకమ్మా అని అంటే, సరే అన్న ఈ నెలాకన్నా వస్తాను కదా, సరేలే ఎప్పుడు వచ్చినా సరే రాఖీ కడతాను, లేకపోతే ఆ దగ్గరలో ఉన్న రాఖీ షాప్ రాఖీ తీసుకొని నేను నచ్చినట్టు ఉంచుకొని కట్టుకొని నేను వచ్చిన తర్వాత కడతా అంటే, సరే ఏదో ఒకటి చేస్తాను అని ఫోన్ కట్ చేసిండు. అయితే ఒక రోజు 2 days తర్వాత రాఖీ నెక్స్ట్ డే రాఖీ రోజు అనుకుంటా, రాఖీ రోజు నెక్స్ట్ డే ఫోన్ వచ్చింది. మా అన్నయ్య ఫోన్ నుంచి ఫోన్ వచ్చి ఒక అంకుల్ మాట్లాడిండు. హలో అన్న అంటే, లేదమ్మా మీ అన్నని కాదు, నేను ఈ పక్కన ఉన్న రోడ్డు పైన మీ అన్నకు పెద్ద యాక్సిడెంట్ జరిగింది, ఎంబటే స్పాట్ డేట్ చనిపోయింది అని ఫోన్ చేసిండు. అబ్బా రోజు నాకు ఎంత బాధ అంటే, ప్రతి రాఖీల పండుగ మా అన్న నా దగ్గర ఉండేటోడు. ఈసారి నాకు మొత్తం ప్రతిసారి నాకు దూరం అయిపోయింది అని చాలా బాధగా అనిపించింది. నేను ఎంత బాధగా ఫీల్ అవుతానంటే ఆ రోజు, ఇక అందరికి రాఖీల పండుగ అంటే పెద్ద పండుగ, కానీ నాకు ఎప్పుడు నాకు పెద్ద శాపం లాంటిది. అంటే నేను ఫోన్ చేసినందుకు మా అన్నకి ఇట్లా అయిందా, లేకపోతే ఎందుకు ఇట్లా అయింది నాకు ఇప్పటికీ కూడా అర్థం కాదు. ఇంకా ప్రతి చెల్లెలు అన్నలకు రాఖీ కడుతుంటారు కదా, నేను ప్రతి రాఖీల పండుగకు ఈ విషయం గుర్తు చేసుకొని చాలా బాధపడతా. నాకు ఉన్న ఒక అన్న అటుగాక ప్రేమగా చూసుకుని అన్న దొరికిందని చాలా హ్యాపీగా వచ్చేదాన్ని. ఇప్పుడు మా అన్న నాకు లేకుండా పోయిందని చాలా బాధగా అనిపిస్తుంది. మీకు ఈ వీడియో నచ్చితే అంటే, ఈ స్టోరీ అనేది నా స్టోరీ కనుక మీకు నచ్చితే చిన్న లైక్ కొట్టుది. చాలా బాధగా అనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, ఈ అక్క మనతో షేర్ చేసుకుంది. చాలా చాలా థ్యాంక్స్ అక్క. చాలా బాధ కూడా అనిపిస్తుంది. ఇంకా మీ స్టోరీ అనేది మన సబ్స్క్రైబర్లకు తెలియజేసినందుకు కూడా వాళ్ళు కూడా మాలాగా బాధపడతారు. చాలా హ్యాపీగా అనిపిస్తుంది, చాలా బాధ కూడా అనిపిస్తుంది. ఇలాంటి రోజు ఎవరికి కూడా రాకూడదు అనిపిస్తుంది. మరొక అన్నయ్య, ఒక అన్ననో తమ్ముడు తన సిచ్యుయేషన్ అనేది మనతో షేర్ చేసుకుంటూ అది మీకు స్టోరీ రూపంలో చెప్తాం, వినండి. రాఖీ పండుగ అంటే అందరికి అన్న చెల్లెళ్ళ అన్నల మధ్య ప్రేమ కమ్మగా ఉండే రోజు. కానీ నా జీవితంలో ఈ రోజు ఒక బాధను గుర్తు చేస్తూనే ఉంటుంది. నా చెల్లి పేరు అనిత. చిన్నప్పటి నుంచి ఇద్దరం చాలా క్లోజ్ గా ఉండేవాళ్ళం. మా అమ్మ నాన్న బయట పనులు చూసుకునే వాళ్ళు, ఇంట్లో నేను మా చెల్లి చాలా ఆడుకునే వాళ్ళము. నేను స్కూల్ నుంచి వచ్చేలోపు ఆమె నా కోసం ఎదురు చూస్తూ ఉండేది. నేను స్కూల్ నుంచి వచ్చేలోపు ఆమె నా కోసం వేచి చూస్తుండేది. నేను తీసుకొచ్చిన చిన్న చిన్న గులాబీ క్యాండిల్స్, అంటే మా స్కూల్ బయట గులాబీ క్యాండిల్స్ అమ్మేవాళ్ళు, ఆ గులాబీ క్యాండిల్స్ తీసుకొచ్చి ఆమె కోసము చూపించేదాన్ని, తీసుకోమనేటోని. ఆమె రాఖీ కట్టి ఎప్పుడు నన్ను కాపాడాలి అన్న, నాకు ఎవ్వరు లేరు, నువ్వే నాకు, ఇంకెవ్వరు కాదు అని ప్రతిసారి చెప్తుండేది. నేను తప్ప నీకు ఎవరున్నారమ్మా, ప్రతిసారి నేనే చూసుకుంటానులే, ఎప్పుడు నీకు ఏ ఆటంకం రాకుండా నేనే కాపాడుతానులే అని నవ్వుతూ చెప్పేవాడు. అయితే వస్తుండగా ఇంటర్మీడియట్ అయిపోయాక నాన్న ఊర్లోనే ఓ పెళ్లి మాట్లాడిండు మా చెల్లెకి. కానీ నేను అస్సలు ఒప్పుకోలేదు. మా నాన్న వాళ్ళ ఇంటికి వెళ్ళడము, వాళ్ళు మా ఇంటికి రావడం, ఒకటే పని సంబంధం గురించి మాట్లాడుతుండే. అయితే మా చెల్లికి 18 ఏళ్ళు ఇప్పుడే అయింది నాన్న పెళ్లి అని అంటే, వద్దు నాన్న, వాళ్ళు చాలా బాగా మంచి మనుషులు, బాగా చదువుకున్నారు, పెద్ద ఉద్యోగస్తులు, ఏమంటారు అక్కడ బెంగళూరులోనో ఇక్కడ జాబ్ చేశారు అంటే, నేను మా చెల్లెను వదిలిపెట్టి ఒక్క నిమిషం కూడా ఉండలేను. చిన్నప్పటి నుంచి ఒక దగ్గర ఉండినాము, ఒక దగ్గర ఆడుకున్నాము, మా చెల్లెకి ఏది కావాలంటే చేసిన. నువ్వేంది నాన్న
ఊర్లో ఎవరికైనా లేదు, చుట్టుపక్కల ఊర్లలో పని నేను పోయి చూస్తా కానీ ఇంత చిన్నప్పటి నుంచి పెళ్లి చేసి అది ఇట్లా ఏదో తెలియని రాజ్యానికి పంపిస్తావు, పెళ్లి అయినాక అక్కడ వెళ్ళిపోతారా అంటున్నావా, నాకు నచ్చదంటే నచ్చదు అని చెప్పిన. అయితే నా మాట వినకుండా మా అన్న పెళ్లి చేసిండు, ఇంకా మా చెల్లె వెళ్ళిపోయింది. అయితే రాఖీల పండుగకు మా చెల్లె పెళ్లికి 2 months గ్యాప్ ఉంది. ఆ 2 months లో ఇంకా ఒక్కసారి నేను మా బావ నెంబర్ ఉంది నా దగ్గర, మా చెల్లె నెంబర్ ఉంది, నేను ఒక్కసారిగా ఫోన్ చేయలేదు, మాట్లాడలేదు. ఇక రాఖీల పండుగ రోజు మా చెల్లె గుర్తుకొచ్చి నాకు కోపం మీద పెళ్లి చేసిరు, నన్ను కాదు అని పెళ్లి చేసిరు అని కోపంతో ఒక్కసారిగా ఫోన్ చేయకపోతుండే. అయితే రాఖీల పండుగ రోజు ఫోన్ చేశాను, రేపు రాఖీల పండుగ అనగా ఫోన్ చేస్తే అన్నా నేను రాలేకపోతున్నా, ఒక రాఖీ కొనుక్కొని మా ఇంటి పక్క చెల్లి ఉంది కదా ఆమె చేతితోని కట్టిపించుకో, నేను కట్టినాను ఉంచుకొని అని అంటే, సరే సరే అమ్మ రాలేకపోతున్నావు కదా అంటే, సరే వచ్చేసారి వస్తానే, లేకపోతే మా ఊర్లో ఏదో బొడ్రాయి పండుగ ఏదో జరిగింది, ఆ పండుగకు వస్తా కదా అప్పుడు కడతానులే అంటే, సరే సరే అని ఫోన్ పెట్టేసిన. ఇక మళ్ళీ సంవత్సరం వరకు మా చెల్లె నాకు ఫోన్ చేయలేదు, నాకంటే కనిపించలేదు. మళ్ళీ సంవత్సరం రాఖీల పండుగ వచ్చింది, మళ్ళీ ఫోన్ చేసిన, చేసి ఏమైందమ్మా పోయినసారి రాలేదు, మళ్ళీ నా కంటికి కనిపిస్తలేవు, నువ్వు బాగా గుర్తుకొస్తున్నావు, నాకు చిన్నప్పటి నుంచి ఎంత ప్రేమగా చూసుకున్నా మన ఇద్దరు బంధం దూరం అయిపోతుంది, నాకు ఇంకెవ్వరు లేరు నువ్వు తప్ప అని ఫోన్ చేస్తే, నేను బిజీగా ఉన్నా తర్వాత చేస్తా అని ఫోన్ పెట్టేసింది. అరే ఏంటి నేను ఇంతగానో మొక్కున్నా కూడా ఒకటే చిన్న మాట అయితే ఫోన్ పెట్టేసింది అని మళ్ళీ ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదు. అట్లా అట్లా సంవత్సరాలు గడిచినాయి. ఇక ప్రతి రాఖీల పండుగకు నేను ఫోన్ చేస్తే నా ఫోను కలవలేదు, అసలు ఆమె నెంబరే కలవలేదు. మరి నెంబర్ చేంజ్ చేసుకున్నా ఎట్లనో తెలియదు, కానీ వాళ్ళ అత్త వాళ్ళతో మా ఊరే మా ఊరే కానీ అక్కడ వెళ్ళేది వాళ్ళు మొత్తం, వాళ్ళ ఫ్యామిలీ మొత్తం అక్కడ బయట దేశంలో ఉండేది. అయితే ఇంకా మా చెల్లి ఒక రోజు పెద్ద పండుగ జరిగింది, ఆ పండుగ రోజు కనిపించింది కానీ నా ముఖం చూసి ఏడుస్తున్నట్టు కనిపించింది. కానీ అరే ఏంది మా చెల్లి నన్ను చూసి ఏడుస్తుంది, మా మమ్మీ డాడీ వాళ్ళతో మంచిగా మాట్లాడంటే ఇంటికి వచ్చేది కాదు, మా ఇంటికి వచ్చేది కాదు, మమ్మీ డాడీతో ఫోన్లో మాట్లాడేది, మా ఇంటికి రాకపోతుండే. అయితే ఏమైంది మా చెల్లి నన్ను చూసి ముఖం అట్టు పెట్టుకుంది, ఏడుపు ముఖం లాగా కనిపించింది అని మా అమ్మని పోయి అడిగిన, ఏమైందమ్మా చెల్లి ఏడుస్తుంది అని అంటే, ఏమైనా మంచిగానే ఉందిరా, ఏమైంది మాతో నిన్న మన ఫోన్ మాట్లాడింది మంచిగానే ఉంది అని అంటే, నాకు ఆఖరికి మా ఫ్రెండ్ దాని ద్వారా తెలిసింది, వాళ్ళ చెల్లికి మా చెల్లి చెప్పిందంట, ఏమనంటే మా అన్నతో నీ జీవితంలో మాట్లాడొద్దు అన్నాడు మా ఆయన, ఎప్పుడో చిన్నప్పుడైతే చిన్న గొడవతోని మా అన్న మీద చాలా పగ పెట్టుకున్నాంట ఆయన అని తెలిసింది నాకు. అప్పటి నుంచి నా జీవితంలో అబ్బా ఇంత ప్రేమ చూసుకున్న మా చెల్లెని దూరం చేసిండేడు అని నేను ఎన్నడూ మా చెల్లి ముఖం చూడకుండా మా మమ్మీ మా డాడీ అందరినీ ఊళ్ళు ఇష్టపెట్టి నేను బయటికి వెళ్ళిపోయి బతుకుతున్నా. ఇప్పటికీ కూడా ఇక్కడనే ఉన్నా, కానీ ఎన్నడూ కూడా మా డాడీ నా కోసం వచ్చిన వాడు కాదు, నా కోసం ఫోన్ చేసిన వాడు కాదు, నా కోసం వెక్కిన వాడు కాదు. మా చెల్లెను అంటే మా చెల్లి నన్ను దూరం చేసినాడు, ఆమె మీద కోపంతో, మా మమ్మీ డాడీ మీద కోపంతో నేను ఇంత దూరం వచ్చినందుకు నాకు ఇప్పటికీ కూడా రాఖీల పండుగ చాలా బాధ అనిపిస్తుంది. అబ్బబ్బబ్బా చాలా బాధాకరంగా ఉంది కదా ఫ్రెండ్స్. ఇగో ఇట్లానే కొన్ని కొన్ని అంటే ప్రతి ఒక్కరికి కూడా డిఫరెంట్ గా సంఘటనలు జరుగుతాయి. వాళ్ళ కథలు మనతో షేర్ చేస్తున్నారు, మేము మీకోసం వీడియో రూపంలో షేర్ చేసాం. కాబట్టి ఈ కథ కానీ మీకు నచ్చితే మీ పర్సనల్ కూడా ఏమైనా స్టోరీస్ జరిగి ఉంటే ప్లీజ్ కింద కామెంట్ చేయండి. ఇంకొక అక్క తన పర్సనల్ గా జరిగిన ప్లీజ్ అక్క నా కథ రేపు పక్కా తీసుకురావాలని నాకు చాలా బాధాకరంగా ఉంటుంది. మీ వీడియోస్ ఎప్పటి నుంచో ఫాలో అవుతాము అని షేర్ చేస్తుంది. ఆ అక్క వీడియో కూడా మీకు చూపిస్తాను రండి. అయితే మాది చాలా పేద కుటుంబం, మా మమ్మీ డాడీ వ్యవసాయంలో చేసేవాళ్ళు. అయితే ఒక రోజు మేము చిన్నగా ఉన్నాం, నేను లాస్ట్, నాకు ఒక అక్క ఇద్దరు అన్నలు. అయితే లాస్ట్ నేను పుట్టిన, నేను 5th క్లాస్, అదే 5th క్లాస్ చదువుతున్నా. అప్పుడు మా మమ్మీ డాడీ చీకటి అయితే ఇంకా వస్తే ఫుల్ వర్షం పడుతుంది. అయితే మా పొలం కడ పనికి పోతారు, వాళ్ళు వ్యవసాయమే చేసుకుంటారు. అయితే ఫుల్ వరదలు, మా పొలం పక్కకు ఒక పెద్ద వాగు పోతుండే. అయితే మేము చూడలేదు డెడ్ బాడీస్. ఒక 2 days తర్వాత ఆ వాగు ఎక్కడైతే ప్రవహిస్తుందో లాస్ట్ ఎక్కడో తేలుతున్నాయి అంటే అప్పుడు దొరికింది మాకు డెడ్ బాడీస్. అయితే మా ఇంటి పక్కన వాళ్ళు చెప్పారు, అయితే మీ మమ్మీ డాడీ ఆడ పని చేస్తుండే కదా వరదలు కొట్టుకుపోయినట్టు, మేము అప్పుడే సాయంత్రం వచ్చినా కానీ మీ అమ్మ నాన్న ఇంకా పని చేస్తున్నారు, వర్షం వస్తుంది కదా రండి అంటే రాలేదు మాతో పాటు అని అంటే, అరే అట్లా జరిగింది మన ఫుల్ ఏజ్ 2 days డెడ్ బాడీస్ దొరక పోలీసులు అంతమంది వెక్కిరు కానీ ఎంత దొరకలేదు. లాస్ట్ కు సాయంత్రం 6 ఏమైతే 3rd డేనో ఏమో ఆ 3వ రోజు సాయంత్రం 6 డెడ్ బాడీస్ 2 ఒకే దగ్గర దొరికినాయి. అయితే ఇక ఇంటికి తీసుకొచ్చారు, చాలా అంటే చాలా వేసిన నేనైతే. మమ్మీ డాడీ లేరు అయితే నాకు ఇవన్నీ మానని అని. చిన్నప్పటి నుంచి మా అన్న మమ్మల్ని ప్రేమగా చూసుకుంది, మమ్మీ డాడీ ఉన్నా లేకున్నా మమ్మల్ని ప్రేమగా చూసుకునేటోడు. మా అన్న చాలా పెద్ద మాకు, ఫస్ట్ మా అన్న పుట్టిండు, తర్వాత మేము ముగ్గురం. అయితే ఒక రోజు ఇంకా పెద్దదైంది కదా, మేము చిన్న ఉన్నాం, 9th క్లాస్ ఏమో ఉన్నా నేను. అప్పుడు మా అన్న పెళ్లి చేసుకుంటూ ఊర్లోనే ఒక అమ్మాయిని, అంటే మాకు కొంచెం చుట్టాలు అవుతారు వాళ్ళు, కాబట్టి పెళ్లి చేసుకుంటా అని చెప్పి, సరే అన్న తెలిసినామని కదా మనకు మమ్మీ డాడీ లేరు, ఆమె మంచిగా చూసుకుంటుంది, మంచి కదా అనేది, సరే చేసుకోని చెప్పినాం, చేసుకున్న పెళ్లి. అయితే ప్రతి రాఖీల పండుగ మా మమ్మీ ఏం చేసేదంటే అందరిని తీసుకుపోయి రాఖీలు కొనుక్కొచ్చుకొని లడ్డూలు చేసేది. ప్రతి రాఖీల పండుగ లడ్డూలు చేసేది మా మమ్మీ. బయట ఎందుకు అమ్మ స్వీట్లు కొనడు, లడ్డూలు చేస్తే అవే అన్నలకి ఇద్దరికి పెట్టేదని మా అక్కకు నాన్న చెప్పేది. ఇంకా అట్లా మేము లడ్డూలు బాక్సులలో ఈరోజు స్కూల్కి కూడా తీసుకుపోయేటోళ్ళము. ఇక ప్రతి రాఖీల పండుగ అంటే మా అమ్మ బాగా గుర్తుకొచ్చేది. ఇంకా సరే అని మా వదిన వచ్చినాక ఫస్ట్ రాఖీల పండుగ వచ్చింది.
ఫస్ట్ రాఖీల పండుగ ఏం చేసినాము, ఇంకా కట్టినాము. కడితే మా వదిన కడితే ఏమన్నదంటే, వద్దు నాకెందుకు కడుతున్నారు, మీ అన్న కోసం కదా రాఖీల పండుగ, నాకెందుకు కడుతున్నారు, నాకేమొద్దు, నేను మా ఇంటికి పోయి మా అన్నకు రాఖీ కడతా, మీరు మీ అన్న కట్టుకోండి అని అన్నారు. సరే కొంచెం బాధ అనిపించినా సరే కానీ మా వద్దు మంచిదే కదా, మా మంచి గురించి చెప్పింది కదా, ఆమెకు ఇష్టం ఉండదేమో సరేలే అని మేము ఊకున్నాం. కట్టలేదు మా వదినకు, మా అన్నకు ఒక్కరికే కట్టినాం. మళ్ళా ఇక మాకు పెళ్లి చేసేసి చిన్నప్పుడే పెళ్లి చేసేద్దామని మాట్లాడు మా అక్కకు చేసిరు చిన్నప్పుడే. ఇంకా మా అక్క వేరే ఊరికి వెళ్ళిపోయింది, ఆమె సంసారం ఇట్లా అంతా మంచిగా ఉంది. పేదింటికి ఇచ్చినా కూడా మా అక్క సంసారం అయితే బాగుంది. కానీ నాకు 10th క్లాస్ ఇంటర్మీడియట్ చదువుదాం అనుకుంటున్నా, తీసుకోలే, కాలేజీ అయితే పోలేదు పైసలు లేక. అయితే కాలేజ్ చేసే టైంలో నాకు సంబంధం చూస్తుంది మా వద్దే. ఏమైంది వద్దే నాకు సంబంధం చూస్తున్నా, ఇంకా చిన్న ఏజ్ ఏంటంటే మా అన్న ఏమన్నాడు, అరే ఏమైతుందమ్మా చేసుకోరాదు, వద్దే మంచోళ్ళు అని అంటుంది, చేసుకోరాదు అని మా అన్న నాకు చెప్తాను. అన్న నాకు ఇష్టం లేదు, నువ్వు చూసుకుంటున్నావు కదా, నాకు చాలు, ఇంత మటుకు చాలు, ఇంకా కొన్ని రోజులు నాకు పెళ్లి అవసరం లేదు, నువ్వు చూసుకున్నావు కదా అంటే సరే సరేలే అని ఇక మా అన్న కూడా వెళ్ళిపోయింది. తర్వాత మా వదిన వచ్చి ఏమన్నది, ఎందుకు చేసుకో, నువ్వు ఎన్ని రోజులు నేను అది చేయాలి, మా ఇంట్లో ఉండి మా సంసారం నాశనం చేస్తావా, పెళ్లి కానుళ్ళు ఇంట్లో ఉండొద్దు, నేను నా మొగడు హ్యాపీగా మాట్లాడుకోలేకపోతున్నాం, హ్యాపీగా ఉండలేకపోతున్నాం నీ వల్ల, నువ్వు పెళ్లి చేసుకొని పోతే మేము నిమ్మలంగా ఉంటాం, మా పిల్లలు చెల్లెలు ఎవరు వద్దా, ఇంకా పిల్లలు అయితే లేరు, 3 years అయితే మాకు పిల్లలు అయితే లేరు అని ఒక్కటే తిట్టుడు నన్ను. ఇక మస్తు తిట్టింది, ఎందుకు వద్దు ఇట్లా బాధ పెడుతున్నావు నన్ను, రాఖీల పండుగ రోజు అట్లా అన్నావు, ప్రతి రాఖీల పండుగ రోజు ఇట్లనే బాధ పెడుతున్నావు, సరే పోనీ అనుకున్నాం, నా వల్ల నీకేం బాధ అవుతుంది, నేను తింటా బయట సోఫాలు కదా వండుకుంటా, నీకేమైనా బాధ అవుతుందా, మీరు లోపల ఉంటారు కదా అని అన్నా కూడా ఊకోలేదు. ఇంకా ఒక రోజు మత్తు మందు, అదే మందు ఉంటది కదా మారమందు, అట్లాంటి మందు అన్నంలో కలిపి పెట్టేది నాకు. అయితే ఎప్పటి నుంచి పెడుతుందో నాకు తెలియదు. ఒక రోజు ఏమైంది, అన్నం పెట్టింది, పెడితే ఇట్లా తీసుకొని తింటుండే మధ్యలో పౌడర్ లాగా అనిపిస్తుంది. ఏంటబ్బా ఇది అని చూసేసరికి ఏదో డిఫరెంట్ స్మెల్. అయితే ఇంటి పక్క ఒక నాయనమ్మ వచ్చింది అప్పుడే, ఏంటి పిల్ల ఏదో పొడేసుకొని తింటున్నావు అంటే, ఏమమ్మా మధ్యలో పొడిలాగా ఉంది, మొత్తం మీద అన్నం కప్పేసినట్టుంది నాయనమ్మ అని అంటే, ఆమె ఏదో మత్తు మందు పెడుతుంది, నీకు మరమందు పెడుతురు, ఏదో మారాలని, నువ్వు ఏదో చెప్పినట్టు ఇంటలేనట్టు నువ్వు అని ఇక సాటుగా తీసుకొని చెప్పింది నాకు. అరే మా అన్న మా వదిన చెప్పిన మాట నేను ఇంటలేను, పెళ్లి చేసుకోమంటే నాకు ఇష్టం లేదు, చేసుకోను అని చెప్తున్నా, మరి అందుకు ఇట్లా మా వదిన ఇట్లా పెట్టిందేమో నాయనమ్మ అని ఆ నాయనమ్మతో అన్న. అరే అందుకే కావచ్చు బిడ్డ, సరే సరే అమ్మ నేను పోతున్నా, మీ వదిన ముందే మంచిది కాదు అని వెళ్ళిపోయింది ఆ నాయనమ్మ. ఇక నాన్న మొత్తం పడేసిన, ఇంకా అప్పటికి నా లోపల ముదిరిపోయినట్టు ఎప్పటి నుంచి పెడుతుందో ఆ మందు నాకు తెలియదు. అప్పుడు దాకా ఎప్పుడు ఎట్లా పెట్టేది అట్లనే కదా, మా వద్దనే కదా పెట్టేది, తింటున్నా పోతున్నా, ఇంకా నా పని ఏదో నేను చేసుకుంటున్నా. మిషన్ నేర్చుకున్నా మా ఊర్లో, మిషన్ నేర్చుకుంటూనే ఉన్నా, నా పని ఏదో నేను చేసుకుంటున్నా, వస్తున్నా తింటున్నా పక్కన ఇట్లా జరిగిపోయింది. కానీ నా లోపల ముదిరిపోయింది ఆ మందు ఎప్పటి నుంచి పెడుతుందో. అయితే ఒక పిల్లగాడు మా అవతల గల్లీలు ఉంటాడు, ఆ పిల్లగాడి మీద మనసు ఎక్కువ అయిపోయింది. అది ఏమైనా పిల్లగాంతో పెళ్లి చేసుకోవాలి, పిల్లగాంతో తిరగాలి, వెళ్ళిపోవాలి ఎక్కడన్నా అని అట్లా అనిపించింది నాకు మొత్తం. అనిపించి మా అన్న వచ్చిండు, అన్న నేను ఆ పిల్లగాని పెళ్లి చేస్తా అంటారు కదా ఇట్లా, ఆయన అంటే నాకు ఇష్టం, నేను చేసుకుంటా అని చెప్పేసిన. అయితే ఏమన్నాడు మా అన్న, ఎప్పుడు పెళ్ళొద్దు అని కానీ ఇప్పుడు ఎందుకు అమ్మ నీ అంటే నువ్వే పెళ్లి చేసుకుంటాను, సరే అంతలా అంటున్నావు కదా, వాళ్ళ కుటుంబం ఇట్లా మామూలుగానే ఉండదు, మనలాగానే ఉండదు, సరే ఇచ్చి చేస్తాను కానీ ఇచ్చి చేసేసినాడు. చేసిన తర్వాత ఏమైంది, ఆడు నన్ను ఎక్కడో తీసుకుపోయింది, వాళ్ళు మా ఊర్లో కాకుండా వాళ్ళ ఇంట్లో కాకుండా ఎక్కడో తీసుకుపోయింది, మస్తు కొట్టుడు, రోజు కొట్టుడు తిట్టుడు. నాకేమో ప్రేమ ఎక్కువైనా ఆయన మీద, ప్రేమ ఎక్కువైనా కూడా ఆయన కొడుతూనే ఉండేది, నేను ఎంత మంచి చేసుకున్నా కూడా కొడుతూనే ఉండేది. కానీ నాకు పిచ్చి అయిపోయింది, నాకు ఆయన అంటేనే పిచ్చి అయిపోయింది. మా వదిన రోజు ఫోన్ చేస్తుండేది, నా ఫోన్ కేసు ఆయనతో మాట్లాడుతుండే, ఎట్లుంది ఏం కదా, నేను నా పనిలో నేను ఇంట్లో పని అది చేసుకుంటుండేది. ఒక 3 months మస్తు బాధ పెట్టిండాడు నన్ను. మా వదినేమో రోజు ఫోన్ చేసి ఆయనతో మాట్లాడుతుండే. అయితే ఏందో నాకు అర్థం కాలేదు, మొత్తం మందంతా దిగిపోయిందో మరి ఏం కథ నాకు అర్థం కాలేదు. నాకు అప్పటిది గుర్తుకొచ్చింది. ఇక కొన్ని రోజుల తర్వాత నేను నార్మల్ గా అయిపోయినా, అరే ఏంది నేను ఈయన చేసుకోవడం ఏది, ఈడు ఇంత కొడుతున్నా కూడా నేను ఎందుకు ఉంటుండీడా అని నాకు యథావిధిగా అప్పటిలాగా అయిపోయినా. నాకు ఏం అర్థం కాలేదు. ఇక ఒక రోజు మా ఇంటికి ఏదో పండుగ అప్పుడు వాళ్ళ ఇంటికి వచ్చేసినాం మేము. ఇక వచ్చిన తర్వాత మా అన్న కలిసిండు. మా అన్నతో అన్న నేను ఏందన్నా ఆడు కొడుతున్నా కూడా అందుకనే ఉన్నా ఎన్ని రోజులు, నాకేం అర్థమైతలేదు అని అంటే, ఇక మా అన్న ఏం చేసిండు, ఉండు సచ్చినట్టు ఉండిపోయినావు కదా ఉండు అని చెప్తాను. మొత్తం మారిపోయింది, మా అన్న గిల్ల పెట్టినట్టున్నది, మొత్తం మార్చేసింది. అయితే నేను ఎంత బాధపడుతున్నా కూడా మా అన్న పట్టించుకుంటలేడు. రాఖీల పండుగ ఇట్లా రాచెల్లి అని పిలుస్తలేడు. ఆ రాఖీ కట్టడానికి వచ్చినా కూడా మొత్తం చదువుకొని వెళ్ళిపోయారు, ఎక్కడ వెళ్ళిపోయారో ఏమో. ఆయన మా వద్దు ఏమంటుంది, నాకు పిల్ల చెల్లెలు లేరా, ఇంకా నీ సంసారము నీదే ఇంకోటి ఇంకెన్నేందుకు తినాలే, మాకేం లేదా, మా సంసారాల మీద మాకు ఫికర్ లేదా, ఏమైనా నీ గురించే పట్టించుకోవాలి, చిన్నప్పటి నుంచి తాగినాము ఇంకెన్ని రోజులని తాగాలి కానీ మస్తు మాటలు చెప్పింది. ఇక నేను బాగా పడి ఇంక వెళ్ళిపోయినా. బట్టలన్నీ ఆడి మా ఇంటి ముందే పడేసిన, నా బ్యాగ్ మొత్తం మా ఇంటి కాడ పడేసి వెళ్ళిపోయినా. ఒక తాత బస్ స్టాప్ కాడ ఉంది, ఏంటి పిల్ల గిట్లనే పిచ్చి దాండికపోతున్నా, పెళ్ళయింది కదా నీ మొగడేది అంటే, నా మొగడు లేడు ఎవ్వరు లేడు నాకు, నేను పోతున్నా అని వెళ్ళిపోయినా. వెళ్ళిపోయిన తర్వాత ఇక మా చుట్టాలు మా మామయ్య వాళ్ళ ఇంటికి పోయినా. నాకు ఇక్కడ పోవాలి అర్థం కాదు. మా మామయ్య వాళ్ళ ఇంటికి పోతే మా మామయ్య ఏం చెప్పిండు,
నీ వద్దే మంచిది కాదు, ఇట్లా సంగతి అంటే మాకు ఎరుక అయింది కానీ మేము తెలియనట్టే ఉన్నాము. నువ్వు ఇక మీ ఇంటికి పోకు, నేను చూసుకుంటాను నిన్ను అని మా మా మమ్మీ వాళ్ళ తమ్ముడు, సొంతం తమ్ముడు, ఇక మా మేనమామ. కానీ మా మమ్మీ వాళ్ళ చచ్చిపోయినప్పటి నుంచి వాళ్ళు మా ఇంటికి రాలేదు, వాళ్ళంటే పగ అట్లా అట్లా ఎవరితో మాట్లాడకపోతున్నాం మేము. ఇంకా మా మేనమామ అప్పటి నుంచి సాధింది నన్ను. ఇప్పుడు ఒక మంచి హస్బెండ్ చూసి అంటే వాళ్ళ చుట్టాలల్లో నాకు పెళ్లి చేసిండు. ఇప్పుడు హ్యాపీగా ఉన్నా. మా అన్న మా వదిన ఎక్కడికి వచ్చిరో నాకు అయితే అస్సలు తెలియదు. రాఖీల పండుగ వచ్చినప్పుడు నాకు ఈ సిచ్యువేషన్ ఎదురవుతుంది, చాలా బాధ ఉంటది. నా స్టోరీ మీకు నచ్చితే ఇక ఇగో ఎట్లున్నాయి ఇలా ఈ స్టోరీస్, ఇక మనల్ని నచ్చింది అనుకుంటాము. మీ పర్సనల్ గా ఏమైనా సిచ్యువేషన్ జరిగి ఉంటే ఆ స్టోరీస్ మాతో షేర్ చేసుకుంటాం, మేము వీడియో రూపంలో తీసుకొస్తాము. రేపు ఇంకా అంటే ఇంకా చాలా మంది షేర్ చేసుకున్నారు, అవి వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని మేము చెప్పలేదు. ఇక రేపటి వీడియోలో ఇంకా ఒక 3-4 స్టోరీస్ మీకోసం తీసుకొస్తాము. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. రేపు మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాం. అప్పటివరకు చూసిన అందరికీ